శుభోదయం డియర్ స్టూడెంట్స్, ఎండోమెంట్ ఆఫీసర్స్, ఏపీఎస్సి పరీక్షార్థులందరికీ కూడా విజయోత్సవం. ఈరోజు పరమ పావనమైనటువంటి పవిత్ర దినం శ్రీకృష్ణ జన్మాష్టమి. మీకందరికీ తెలిసిందే. ఇది చాలా పవిత్రమైనటువంటి భారతీయ హిందూ ధార్మిక విశ్వాసాల్లో చాలా ముఖ్యమైన రోజు కాబట్టి నేను మీకు రామాయణంలో రాజవంశాలు పాత్రలు వాస్తవంగా ఈరోజు క్లాస్లో చెప్పాలి. కానీ ఈరోజు శ్రీకృష్ణాష్టమి కాబట్టి పుణ్యం పురుషార్థం ఇటు మీకు సబ్జెక్ట్ కూడా అయిపోతుంది. మరియు పవిత్ర దినోత్సవం రోజున లీలా మానుష విగ్రహ రూపుడు, నీలమేఘ శ్యాముడు, అనంత కోటి బ్రహ్మాండానికి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రధాన పాత్రధారిగా నడిచే మహాభారత గాథ గురించి ఈరోజు సిలబస్లో మనకి ఎలాగ ఉంది దాని గురించి మీకు తెలియచేయడం ఉద్దేశంతో అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, శ్రీకృష్ణ తత్వం ఒక అద్భుతం, పరమద్భుతం. ఎంత తెలుసుకుంటే అంత. అనుక్షణము కూడా ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులకు కూడా అర్థం కానటువంటి ఒక గొప్పదైనటువంటి పాత్ర. అందుకే ఆ బాల శ్రీకృష్ణుని, సర్వాంగ సుందరమైనటువంటి శ్రీకృష్ణుని మనం తలుచుకుందాం. కస్తూరి తిలకం, అది లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వర్ణన. కస్తూరి తిలకం, లలాట ఫలకే, ఆ లలాటం పైన అద్భుతమైనటువంటి అత్యంత సుందరమైనటువంటి కస్తూరి తిలకం, లలాట ఫలకే. వక్షస్థలే కౌస్తుభం, గణనీయమైనటువంటి గొప్పదైనటువంటి కౌస్తుభధారి గగన విహారి ఓ శ్రీకృష్ణాన్ని కొలుస్తారు. నాసాగ్రే నవమౌక్తికం, నాసిక యొక్క చివర నవమౌక్తికం. కరతలే వేణుం, ఇది శ్రీకృష్ణుడి పరమాత్మ అనగానే మనకందరికీ గుర్తుకు రావాల్సినటువంటి సింబాలిక్ ఏంటంటే కరతలే వేణుం. వేణువు ధరించిన వాడా, కరతలే వేణుం. కరే కంకణం, గొప్పదైనటువంటి కంకణాలు. ఈ కంకణధారి అయి కరతలే కంకణం, కస్తూరి తిలకం, లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగే, సర్వ అంగాలయందు స్వామివారి యొక్క సర్వ అంగాలయందు హరిచందనంచ కలయం, హరిచందనం స్వామి యొక్క సకల అంగాలయందు సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి. గోపస్త్రీ పరివేష్టితో, గొప్పదైనటువంటి ఆత్మ పరమాత్మల బంధాన్ని తెలియచేసే, ఎరుకపరిచే మూఢజనులకు, సాధారణ జనులకు అర్థం కాని తత్వం శ్రీకృష్ణ తత్వం. అసాధారణమైన తత్వం. తురీయావస్థకు వెళ్ళినటువంటి ఒక తాత్విక జ్ఞాని మాత్రమే అర్థం చేసుకునే తత్వం. అంతేగాని గోపస్త్రీలంటే సాధారణమైనటువంటి స్త్రీలు స్వామి చుట్టూ తిరుగుతారనేది కాదు. ఇక్కడ గోపస్త్రీ పరివేష్టితో, పరమాత్మలో లయం కావడానికి ఆత్మలు, జీవాత్మలు పరితపించే పరమ పావనమైనటువంటి భగవంతుడు భక్తుడు కుందే సంబంధం అండి. గోపస్త్రీ పరివేష్టితో
గోపస్త్రీ పరివేష్టితో. ఇది శ్రీకృష్ణ తత్వాన్ని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలు, గోపికలు, అష్ట భార్యలు, ఇవన్నీ మనకు చెబుతుంటారు. సాధారణ బాహ్య రూపంలో పరిమిత జ్ఞానంతో చదివే వారికి, తెలుసుకునే వారికి భారతీయ తత్వం, అందున హిందూ తత్వం అర్థం కాదండి. అర్థం కావాలంటే లోతులకు వెళ్ళాలి. గంగా నది, పవిత్రమైన గంగా నది వద్ద ఒక సాధారణమైన వ్యక్తి కూర్చుని పరమ పావన గంగా జలాన్ని దోసిలతో తాగుతుంటారు. దోసిలతో తాగితే దోసిల్లో పట్టేదంతా, కిందకి పోయేదంతా. ఎలా తాగాలి? అక్కడ కడవలతో తాగాలి. హృదయం నిండేలా తాగాలి. గ్రోలే వారికి గ్రోలేటంత. ఎంత మాత్రమున్న ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అంటాడు అన్నమాచార్య. నువ్వు ఏ సాధనం పట్టుకుంటే ఆ సాధనమే స్వామి. అరచెంచ పట్టుకెళ్తావా, స్పూన్ పట్టుకెళ్తావా, గరిటె పట్టుకెళ్తావా, కడవ పట్టుకెళ్తావా, గంగాళం పట్టుకెళ్తావా? అంటే ఇక్కడ గంగాళం అంటే అంత దృష్టి కలిగినటువంటి మేధస్తో నువ్వు చదివితే అప్పుడు గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని. ఎక్కడైతే స్వామివారు ఉంటారో అక్కడ విజయం సిద్ధిస్తుంది. ఏపీఎస్సి పరీక్షార్థులైనటువంటి మీకు అందరికి కూడా విజయం కలగాలని చాలాసార్లు చెప్పాను. రామాయణం చెప్పేటప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. ఎందుకంటే ఒకవైపు సిలబస్సు, పోటీ పరీక్షలు, మరొక వైపు ఇంత చక్కనటువంటి పర్వదినాన మనదైనటువంటి ధర్మశాస్త్రాన్ని అట్ ఏ గ్లాన్స్ ఒక విహంగ వీక్షణం చేసుకుంటూ తెలుసుకోవడం. గోపాల చూడమని. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంటే చ ముక్తావలి గోపస్త్రీ పరివేష్టితో. ఈ సకల చరాచర జగతి జీవులందరూ కూడా పుట్టడం, మరణించడం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. మహోన్నతమైన మహాభారతంలో 18 పర్వాల మహాభారతంలో అద్భుతమైనటువంటి భీష్మ పర్వంలో స్వామి అర్జునుని నామమాత్రంగా చేసి, నిమిత్త మాత్రంగా చేసి సకల విశ్వ మానవాళికి అందించే మహోన్నతమైనటువంటి భగవద్గీత ప్రధాత, అవధారణ దాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినోత్సవం జన్మాష్టమి. కాబట్టి మనుషులు పుడతారు, చస్తారు. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం మరణం అనేది తథ్యం. అయితే ఈ మధ్య కాలంలో భగవంతుని చేరుకోవడానికి గోపస్త్రీ పరివేష్టితో, గోపస్త్రీలు ఆ కృష్ణ భగవానుని చుట్టూ ఏ రకంగా అయితే సంచరించారో, కృష్ణ 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 నీవే దిక్కు ఇతః పరం బెరుంగా అంటూ ఎవరైతే పరితపిస్తారో వారికి కదా నిజమైన జన్మ సార్థకత. అటువంటి చరిత్రలు ఈ భూమండలం ఉన్న కూడా నిలుస్తాయి. మిగతా చరిత్రలన్నీ కూడా పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా ఆ రకంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మరొక్కసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పరమ పావనమైనటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యార్థం, లోక కళ్యాణం కోసం గాను ఉద్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో జన్మించారు. మానవునికి వెలుగివ్వడానికి చీకటమయమైనటువంటి చెరసాలలో జన్మించారు. గొప్పదైనటువంటి ఆ తత్వాన్ని, శ్రీకృష్ణ తత్వాన్ని మనం తెలుసుకుంటూ స్వామివారి యొక్క జన్మాష్టమి రోజున మొత్తం మహాభారతానికే కర్త కర్మ క్రియ అన్నీ అయి సూత్రధారి పాత్రధారి అయి నడిపించే ఆ మహాభారత కావ్యం గురించి ఈరోజు మనం ఉపోద్ఘాతంగా ఎండోమెంట్ ఆఫీసర్ సిలబస్ లో భాగంగా తెలుసుకోబోతున్నాం. ఇక మహాభారతం అనగానే మీకు తప్పనిసరిగా తెలియాల్సినటువంటి పద్యం కాదండి, శ్లోకం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నారాయణం నమస్కృత్యం.
ఇతిహాస గాథలు ఏవైనా ప్రారంభించే ముందు శ్రవణము గాని, పఠనము గాని, పారాయణం గాని చేసే ముందు విధాయకంగా హిందూ ధర్మ తత్వశాస్త్రంలో ఆర్యులు పెద్దలు చెప్పిన మాట తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పఠించాలి. జయ శ్లోకం అంటారండి దీన్ని. ఏమంటారు నోట్ చేసుకోండి. ఇతిహాస పఠనంలో హిందూ ధర్మశాస్త్రంలో ఓం ప్రథమంగా అంటే వెరీ బిగినింగ్ ఓం ప్రథమంగా పఠించే శ్లోకం ఏది? జయ శ్లోకం. చాలా కీలకమైంది. సర్వసాధారణంగా ఎవరు ఉటంకించకపోవచ్చు, తెలిస్తే తెలియచ్చు, ఉటంకించరు. ఇతిహాసాలు కానీ మన సిలబసే రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు, ఆగమ శాస్త్రాలు, వైదిక ఆగమ విధానాలు మొదలగు చెప్పేటప్పుడు ఆర్యులు, ప్రవచనకారులు, పెద్దలు విధాయకంగా తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పఠిస్తారు. కాబట్టి ఇతిహాస పఠనం అప్పుడు, ఇతిహాస బోధనప్పుడు, ఇతిహాస శ్రవణం తప్పనిసరిగా పఠించే జయ శ్లోకం ఏది? నారాయణం నమస్కృత్యం. అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోండి. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం, నరులలో ఉత్తముడైన వాడా, దేవీం సరస్వతి, దేవి ఓ మహాతల్లి, వాక్ దేవి తల్లి, వాగ్భూషణం భూషణం, ఆ వాక్కును అందించే దేవి సరస్వతి. వ్యాసం మనకి ప్రధాన పాత్ర వచ్చేసింది. వ్యాసం తతో జయ ముదీరయే, దేవీం సరస్వతి వ్యాసం తతో జయ ముదీరయే. జయము విజయము కలుగుగాక, లోకానికి విజయం కలుగుగాక. ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష రాస్తున్నా, మీకు విజయం కలుగుగాక. మరి మహాభారతాన్ని చేస్తూ గొప్పదైనటువంటి మహాభారత ఇతిహాసాన్ని సకల మానవాళికి అందించినటువంటి వ్యాస గురుదేవులకు కూడా నేను నమస్కారం చేస్తున్నాను. ఆ నారాయణికి నమస్కారం చేస్తున్నాను. నరులలో ఉత్తముడైనటువంటి వారికి నమస్కారం చేస్తున్నాను. విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి మాతకు నమస్కారం చేస్తున్నాను. మహాభారతాన్ని ప్రసాదించిన వ్యాస భగవానుని వారికి నమస్కారం చేస్తూ నాకు జయాన్ని కలిగించు కాక. నారాయణుడికి, నరుడికి, నరోత్తముడికి, మనిషి అంటాం కదండి. మనిషి అవ్వాలంటే ఇతిహాసాలు చదవాలి, తెలివితే కాదు, ఆచరణలో పెట్టాలి. నరుడికి, నరోత్తముడికి, వాక్కునిచ్చే వాగ్దేవి సరస్వతి మాతకి, వ్యాస భగవానునికి నమస్కరించి జయమంగళం, నిత్య శుభమంగళం అంటూ ఇతిహాసం ప్రారంభిద్దాం. మహాభారతం ఒక మహోన్నతమైన కావ్యం. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత, ఇందాక చెప్పలే, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే జ్ఞానం. జ్ఞానాన్ని నువ్వు ఎలా పొందాలనుకుంటే అలాగే. ఒక అద్భుతమైంది రామాయణం అయింది, మనకి అయిపోయింది. ఇక రెండవ భాగం మహాభారతంలోకి వెళ్తుంటే అందులోని కథలు, అసలు మహాభారతం గురించి ఏం చెప్తారంటే, లోకంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది. నోట్ చేసుకోండి. లోకంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది. మహాభారతంలో లేనిది ఏది లోకంలో లేదు, కనిపించదు. అంటే ఒక ఇతిహాసానికి, ఒక గ్రంథానికి, ఒక శాస్త్రానికి ఇంత గొప్ప విశ్వసనీయత, ప్రామాణికత, వ్యాలిడిటీ ఇంత గొప్పగా ఉంటుందా? ఉంది. ఎంత ధైర్యం లేకపోతే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఎన్నో పాత్రలు వచ్చాయి, ఎన్నో గ్రంథాలు వచ్చాయి, ఎంతో జ్ఞానం వెళ్ళింది. కానీ ద్వాపర యుగంలో ఉద్భవించిన పరమ పావనమైనటువంటి మన ఈ మహోన్నతమైనటువంటి మహాభారతానికి మాత్రమే విశ్వ మానవ ఇతిహాసంలో, ప్రపంచ చరిత్రలో ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా,
ఐరోపా, ఆస్ట్రేలియా, మానవుడు జీవించి ఉండే, జీవనం చేసి ఉండే ఏ ఖండంలోకి వెళ్ళి చూడండి, ఏ ఖండంలో ఆయా మేధావులు, అక్కడ కవులు కానీ, ఇతిహాసకర్తలు కానీ రాసినటువంటి గ్రంథాల్లో ఈ మాట లేదు. ఏ మాట లేదు? లోకంలో ఉన్నదంతా ఇందులో ఉంది, ఇందులో లేనిదేది లోకంలో లేదని ధైర్యం చేసే చెప్పేటువంటి తాత్వికులు కానీ, మహనీయులు కానీ ఎక్కడా లేరండి. అది ఒక్క మన మహాభారత గ్రంథానికే ఉంది. నిజంగా ఎంత అద్భుతం! మనది కదా జన్మ, ఇది కాక సౌభాగ్యం, ఇది కాక వైభవం, ఇది కాక తపం, మరి వేరొకటి కలదే. అలాంటి మహాభారతానికి వారసులం మనం. అలాంటి మహాభారతాన్ని చదువుతున్నాం, పారాయణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండూ కాకుండా ఏకంగా సిలబస్లో చదివేసి కంఠోపాఠం పెట్టేసి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే దేవాలయ పరిరక్షణ కర్తలుగా ఉద్యోగానికి వెళ్తున్నారు. కాబట్టి అలాంటి మహాభారతం గురించి మనం తెలుసుకోబోయే ముందు ఒక పరిచయం, అట్ ఏ గ్లాన్స్, ఒక విహంగ వీక్షణం చేద్దాం. మహాభారతాన్ని ఒక పరిచయం. సిలబస్లో మనకేముందంటే, ఎండోమెంట్ ఆఫ్ సిలబస్లో మహాభారతం మౌలిక స్వరూపం, అందులో పాత్రలు, కథ, కథనం, రాజవంశాలు, ప్రదేశాలు, అంతే. సిలబస్ అయిపోయింది. మహాభారతం చెప్పేశాను మీకు. ఈ అంశాల గురించి నేను రాబోయే రోజుల్లో మీకు మొత్తం సవివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక మహాభారతం ఒక పరిచయం అన్నాం కదా, ఒక పరిచయం అక్కర్లేదండి. ఆది పర్వం చేస్తూ మహాభారతంలో ఉన్న 18 పర్వాల్లో ఇందాక నేను చెప్పిన వేదవ్యాస మహర్షి వారికి నమస్కారం చేశాం కదా. వ్యాసం తతో జయ ముదీరయేత్ అన్నాం కదా. ఆ వ్యాస మహర్షి మహాభారతం చేస్తూ 18 పర్వాల సంస్కృత శ్లోకాలు రాస్తూ 1,00,000 శ్లోకాల గ్రంథం ఎక్కడుంటుందండి? 1,00,000కు మిక్కిలి ఎక్కడుంది? ఈ భూమండలంపై లేదు. అలాంటి మహా గ్రంథానికి, ఇతిహాసానికి మనం వారసులం. చెప్పుకుంటాం తప్ప లోపలికి వెళ్ళడం లేదు. 1,00,000 గ్రంథాల పెట్టు అయినటువంటి మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి వారు చేస్తే, మన తెలుగువారి అదృష్టవశాత్తు నన్నయ్య, తిక్కన, ఎర్రనాదులు ముగ్గురు కవిత్రయం తెలుగులోకి అనువదించారు. అనువదిస్తూ నన్నయ్య వారు ఆంధ్ర మహాభారతంలో ఈ మాట చెప్తారండి. నన్నయ్య మాతృ ఆంధ్ర మహాభారతం అంటే మన తెలుగు మహాభారతంలో ఆది పర్వంలో ప్రారంభంలోనే నన్నయ్య చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని, నన్నయ్య మాతృ వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని, శ్లోకం కాదు, పద్యం, ఈ పద్యాన్ని కానీ మనం అవగతం చేసుకుంటే, అవలోకనం చేసుకుంటే మహాభారతం పరిచయం అయిపోతుంది. మనకి మహాభాగ్యం కలుగుతుంది. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ లోక కళ్యాణం కోసం, ఏమది? లోక కళ్యాణం కోసం రథ సారథి అయి జెండాపై మారుతి, జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, అక్కడి నుంచి దీవులు అందిస్తున్నారు మారుతి స్వామి. ఆంజనేయులు వారు చేత కొరడా పట్టి స్వామి రథసారథిగా మారిపోవడం ఏమిటి? సకల లోక రక్షకుడు, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి స్వామి రథసారథిగా మారాడు. ఎవరికి? పార్థుడికి. కాబట్టి పార్థసారథి రథసారథిగా మారి మన లోకానికి దిశానిర్దేశం చేస్తూ తానే గమ్యమై, తానే మార్గమై, మహాభారతంలో మనకందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి గొప్పదైన, ఘనమైన, గుణమైన, విలువల రాశితో కూడినటువంటి గ్రంథమే మహాభారతం. అట్టి మహాభారతం గురించి ఒక పరిచయంగా మనం నన్నయ్య వారు రాసినటువంటి ఈ పద్యం గురించి తెలుసుకుందాం. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం భని, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ఎవరెవరు వచ్చారో చూడండి. ఆధ్యాత్మ విధులు వేదాంతమని,
నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం భని కవి వృషభుల్ మహాకావ్యమని. జస్ట్ కాస్త దృష్టి పెడితే అర్థమైపోద్ది మహాభారతాన్ని. అటే గ్లాన్స్ ఎందుకన్నానో చూడండి. ధర్మతత్వజ్ఞులు ఏమన్నారు? ధర్మశాస్త్రం బని ధర్మతత్వజ్ఞులు, ఇది ధర్మశాస్త్రము. విశ్వములు ఇంతకన్నా ధర్మాన్ని బోధించే గొప్ప శాస్త్రం లేదయ్యా అన్నారు. ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, ఆధ్యాత్మిక విధులు స్వామి యొక్క భక్తి తత్పరతలో మునిగిపోయి ఆ గుణగానం చేస్తూ వారి యొక్క జీవితాన్ని తరింప చేసుకున్నటువంటి పరమ భక్తాగ్రేసరులు భాగవతోత్తములు అందరూ కూడా ఇది వేదాంత శాస్త్రం అయ్యా అన్నారు. వారు ధర్మశాస్త్రం అంటే ఇది వేదాంత. ఇవన్నీ మహాభారతం గురించి విశేషణాలే. నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని, నీతిని వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని డిస్క్రిమినేషన్ చేసేటువంటి నీతి విచక్షణలు మొరాలిటీ శాస్త్రం అని చెప్పేవారు. ఇది నీతి శాస్త్రము. నీతే. మహాభారతం చదువు నీతి అంతే, మొత్తం నీతి అంతా నీకు తెలిసిపోతుంది. కవి వృషభుల్ మహాకావ్యమనియు, ఇది ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ఎన్సైక్లోపీడియా. కవి వృషభులు మహాకావ్యం అన్నారు. కవి వృషభులు, కవిత్వంలో ఒక వృషభులు అంటే చాలా శక్తి సంపన్నులు అర్థం. వాళ్ళు మహాకావ్యం అన్నారు. లాక్షణికులు, ఎవరు వీళ్ళు? లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహణమని. వ్యాకరణకారులు అందరూ ఏం చెప్పారు? ఇది మహోన్నతమైన వ్యాకరణ గ్రంథం రా బాబు. ఇది ఈ మహాభారతాన్ని కానీ చదివినట్లయితే, తెలుసుకున్నట్లయితే, పరికించినట్లయితే, పరిశీలించినట్లయితే సకల వ్యాకరణ శాస్త్ర విషయాలను మనకు వచ్చేస్తాయని వాళ్ళు అన్నారు. ఐతిహాసకులు, మహాభారతం ఇతిహాసం కదా. ఐతిహాసకులను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్గం మనకుంది. వాళ్ళు ఏమన్నారు? ఐతిహాసకులు ఇతిహాసమని. పరమ పౌరాణికుల్, ఇంకొక వర్గం మరలా వచ్చారు. పురాణాలని ఔపాసన పట్టినటువంటి మహా ఉద్దండ పిండాలందరూ కూడా పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం బని. బహు పురాణ సముచ్చయము, కలయిక. ఒక్క మహాభారతము ఎన్నో వందల పురాణాల కోడలి కలయిక, వాటంతటి యొక్క సారాంశ సంగ్రహం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా చెప్పారో మరొక్కసారి వినేయండి. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అన్నారు. ఆధ్యాత్మిక విధులు వేదాంత శాస్త్రం అన్నారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రం అన్నారు. కవి వృషభులు ఇది మహాకావ్యం అన్నారు. లాక్షణికులు ఏమన్నారు? సర్వ లక్ష్య సంగ్రహ గ్రంథమని చెప్పారు. ఐతిహాసికులు ఏమన్నారు? ఇది ఒక మహా ఇతిహాసము. ఇతిహాసం విన్నార అని అంటారు. ఇతిహాసాలు మానవ జీవనానికి దివ్యలు, మహోన్నత జీవన పదానికి పద నిర్దేశకులు ఇతిహాసాలు. అలాంటి ఇతిహాసములు మహాభారతం అత్యంత గొప్పది. పరమ పౌరాణికులు ఏమన్నారు? బహు పురాణ సముచ్చయము. ఇది బహుపురాణ సముచ్చయము, ఒక సంగ్రహం అన్నారు. బహుపురాణ సముచ్చయం అని. మహి అంటే ఈ భూమిపై. ఇలా ఈ భూమిలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మహాభారతాన్ని కొనియాడుతుంటే సాగిస్తుంటే మహాభారతం గురించి టోటల్ ఇంట్రాక్షన్ వచ్చిందండి ఇందులో. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వివిధ వేద తత్వవిదుడు, వివిధ వేద తత్వవేది, సకల వేదాంత పౌరాణిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒక మహనీయుడు మనకి ఆ క్యారెక్టర్ వచ్చేసింది. వేదవ్యాసుడు ఆదిముని, పరాశరాత్మజుండు, పరాశరుని యొక్క కుమారుడు, విష్ణు సన్నిభుండు, సాక్షాత్తు విష్ణుదేవుని యొక్క అవతారం. అందుకే వ్యాసుడు వారికి మనం నమస్కారం చేసుకుంటాం. స్వామి అవతారం కాకపోతే 1,00,000 శ్లోకాల మహా ఉద్గ్రంథాన్ని రాయడం ఏమిటి? అందులో ఉన్న ధర్మ సూత్రాలన్నీ ప్రపంచంలో ఉండడం ఏమిటి? ప్రపంచంలో లేనిదేది అందులో లేకుండా ఉండడం ఏమిటి? ఎలా సాధ్యం?
కాబట్టి ప్రాతకాలాన వేదవ్యాస మహాముని మనం స్మరించుకోవాలా. వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు, సాక్షాత్తు విష్ణు స్వరూపం. విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు. ఈ భారతాన్ని చేశాడు అంటే రచించాడు, రచన చేశాడు. వేదవ్యాసుడు యొక్క శృతి మహాభారతాన్ని ఎవరు ఎన్నిన్ని విధాల ఎలా వర్ణించారో మీకు చాలా స్పష్టంగా తెలియజేసే అద్భుతమైన శ్లోకం అండి. దీన్ని అంతటినీ కూడా చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి నోట్ చేసుకోండి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రూపంలో రావచ్చు. వివిధ వ్యక్తులు ఈ క్రింది విధంగా భారతాన్ని కొనియాడారు అంతే. అన్ని ఇచ్చి సర్వలక్ష్య సంగ్రహణ గ్రంథము, చాలా మందికి తెలియదు ఇది అనేవచ్చు. ఏది కాదు, ఈ కింది వనలో ఏది కాదు, ఏది మహాభారతం యొక్క లక్షణం కాదు. పరాశరాత్మజుడు అనే పేరు ఎవరికి ఉంది? విష్ణు అంశ సంజాతుడు అని ఏ ఇతిహాస కర్తకి అంటారు? ఇవన్నీ మనకి బిట్లే. భారతదేశంలో ఉన్న ఇతిహాసకులందరూ కూడా ఇదే ఇతిహాసము అని ఏ గ్రంథాన్ని అన్నారు? రామాయణం అనొచ్చు, భాగవతం అనొచ్చు, పురాణాలు ఇంకేదో శాస్త్రాన్ని అనొచ్చు. కానీ ఇతిహాసకులందరూ ఇది ఏ ఇతిహాసం, ఏది మహాభారతం అని కొనియాడినటువంటి గ్రంథం ఏది? ఆదిముని అని కూడా, అంటే రామాయణం చేసినటువంటి ఆదికవి వాల్మీకి చెప్పినా మరలా మరొక్కసారి ఆదిముని అని కూడా మరలా మనకి ద్వాపర యుగంలో వ్యాస మహర్షిని కొనియాడుతారు. భారతం వరకు సకల వేదాంగ శాస్త్ర పారంగతుడు మహాభారతంలో మనకి ఎవరు కనిపిస్తారు? అదొక బిట్. ఇలా మనకి రకరకాలుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్లోకాన్ని అంతటిని కూడా కంఠోపాఠం చేయవలసిందిగా మీకు కోరుకుంటూ, మరి డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మహాభారతం చెప్పాను కదా, మొత్తం పర్వాలన్నీ మీకు ఈరోజు అట్ ఏ గ్లాన్స్ మీకు తెలియచేస్తూ, రేపటి రోజున, ఎందుకంటే ఈరోజు ఇది ప్రారంభించాను, మహాభారతానికి సూత్రధారి పాత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ కదా. వారి జన్మాష్టమి రోజున మహాభారతం ప్రారంభిస్తే మీకు కూడా శుభకరంగా ఉంటుంది, నాకు కూడా ఒక సంతృప్తిగా ఉంటుందని ఇందాక చెప్పినట్టుగా రామాయణంలో కొద్దిపాటి సెషన్ మీకు పెండింగ్ ఉంటుంది. అది చెప్పేసి మీకు మహాభారతం యొక్క 18 పర్వాలు కూడా విశదంగా తెలియజేసే ముందు ఈరోజు రేఖామాత్రంగా మహాభారతంలో 18 పర్వాలు, లక్షకు మిక్కిలి శ్లోకాల ఇతిహాసం ఏమిటి బిట్ అంతే. ఈ 18 పర్వాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రేఖామాత్రం అంటే ఎట్ ఎ గ్లాన్స్. ప్రారంభ పర్వం మహాభారతం మీకు చెప్పాను కదా. మన తెలుగు లోకంలో ఒక మంచి సామెత ఉంది, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంటే గారెలు అంత టేస్టీగా ఉంటాయని ఎన్నో పదార్థాలు ఉంటాయి, గారెలకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాల్సిందే. వింటే ఇరుగు పొరుగుల ప్రయోజనం కాదు, నీకు ప్రయోజనం, నీ కుటుంబానికి ప్రయోజనం. నేను ముందు క్లాసులో చెప్పినట్టుగా నీ కుటుంబము అంటే దేశానికి ఇది ఒక మినియేచర్ ఇండియా, ఇది ఒక మినీ భారతదేశం. ఎవరి కుటుంబం వారికి ఒక మినియేచర్ ఇండియా అండి, నో డౌట్. నిన్ననే 79 వసంతాల మహోన్నత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చూసుకున్నాం. రెడ్ పోర్ట్లోని ర్యాంపార్ట్స్లో గౌరవ దేశ ప్రధాని, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య సౌధ దేశం భారతదేశానికి జాతీయ పతాకం చేయడం అంటే, మనసున్న దేశభక్తి కలిగిన, జాతీయతావాద భావాలు కలిగిన, ఈ దేశం నాది అని గర్వించే ప్రతి ఒక్కరూ కూడా పులకాంకితమయ్యే రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకున్నాం. మువ్వన్నెల జాతీయ జెండా కనిపించగానే నీ శరీరం పులకించిందా? మానసిక ఆరోగ్యం శరీరంగా సక్రమంగా ఉన్నట్లు, శారీరక ఆరోగ్యం సిస్టమేటిక్గా ఉన్నట్లు. అది ఏమైతే నాకేమిలే అంటే దానికి ఇంకేం చేయలేం. చక్కని అందమైన పున్నమిని చూసి, చంద్రుడిని చూసి నవ్వకుండా ఇదేముంది ఇలా, ఈ చంద్రుడు ఏంటి ఇలా, ఈ చల్లదనం ఏంటి
అంటే దానికి మనం ఇంకేం చేయలేం, మానసిక మనోవైకల్యం. కాబట్టి భారతదేశం దేశానికి గర్వకారణంగా నిలబడండి. ఈ దేశం నాది అనే తత్వాన్ని కలిగి ఉండండి. దేశం ఏమిచ్చిందని కాదు, దేశానికి నేనేమి ఇవ్వగలను అనే నిరంతర తపనలో ఉండండి. 79 వసంతాల భారతం, స్వతంత్ర భారతానికి 200 సంవత్సరాల కాలం పాటు ముస్కర మోకల కోసం తమ ప్రాణ మాన ధనాన్ని త్యాగం చేసిన ఎందరెందరో మహనీయులు రక్తాన్ని ధారపోస్తే స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇస్తే ఇంకా నాకు దేశం ఏమి ఇచ్చింది అంటాం. అనడానికి అసలు అవకాశం ఉందా? ఇంకేమి ఇవ్వాలి? కోట్ల రూపాయలతో కానీ సిరి సంపదలతో కానీ కొలవడానికి కొలచడానికి తోచడానికి వీలు లేని స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చింది దేశం. ఇంకేం కావాలి? ఆ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఆస్వాదించడానికే స్వాతంత్ర దినోత్సవం. అన్నం లేని వాడికి అన్నం విలువ తెలిసినట్టుగా స్వేచ్ఛ లేని వాడికి స్వేచ్ఛ విలువ తెలుస్తుంది. మన పొరుగునున్నటువంటి దేశాల్లో, మనతో పాటు పుట్టినటువంటి దేశాల్లో ఇప్పటికి 100 సార్లు ప్రజాస్వామ్యం విఫలమైంది. కానీ జగజ్జగీయమానంగా దగద్ధగేయమానంగా గొప్పదైన వాక్ స్వాతంత్రం ఉంది కదని చెప్పేసి మొత్తం మనం నోరు కాదండి, నోరు విసరడం కాదు. అందుకే చెప్పాను, నోరు జార వాళ్ళతో జాగ్రత్త జాగ్రత్త. ఒక్క మాట ఆడడానికి కూడా స్వేచ్ఛ లేని వాక్ స్వాతంత్రం లేని దేశాలు 100 సంవత్సరాల పాటు మగ్గిపోతున్నాయి. అలాంటిది పరమ పావనమైనటువంటి భారతదేశంలో నిన్న ఒకసారి ఎర్రకోటపై జరిగినటువంటి ఆ ఉత్సవాన్ని చూడండి. వ్యక్తుల గురించి నేను చెప్పలే, ఆ ఉత్సవాన్ని చూడండి. కన్నులారా చూస్తే భారతీయుడిగా ఎంత గర్విస్తాం. ఇది నా దేశం, ఇది నా సార్వభౌమాధికారత, ఇది నా సాధికారత, ఇది పరమ పావన జయ 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 ప్రియ భారత జనహిత్రి దివ్యధాత్రి అని పులకించి ఆబాల గోపాలం పాడుకునే పాటలు. నా దేశం కోసం నేనేమైనా చేస్తాను, నా దేశం కోసం చదువుతాను, నా దేశం కోసం ఈ పోస్టులోకి వస్తాను, నా దేశ ఉద్ధరణ కోసం, జాతి ఉద్ధరణ కోసం, సాంప్రదాయ ఉద్ధరణ కోసం, సంస్కృతి వారసత్వ ఉద్ధరణ కోసం, ధర్మోద్ధరణ కోసం నేను నిలబడతాననే తపనతో మనం ప్రయత్నం చేయాలా. మరొకసారి మీకు అందరికి కూడా నిన్న జరిగినటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రపంచ ఇతిహాసంలో ఇంత బృహత్ గ్రంథం ఎక్కడా లేదు, ఒక్క భారతదేశంలోనే ఉంది. అది హిందూ ధర్మ తత్వంలోనే ఉద్భవించింది. 18 పర్వాల ఒక బృహత్ గ్రంథం. ప్రపంచంలో ఉన్నదంతా, ప్రపంచంలో ఉన్న అన్ని క్యారెక్టర్స్, అన్ని పాత్రలు, దాయాదులు, అన్నదమ్ములు, రాజ్యాలు, సైన్యం, సాధారణ మానవాళి, ఎత్తులు పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు, పాత్రలు, కుటుంబ జీవనము, ఆలు మగలు ఏ రకంగా ఉండాలి, అన్నదమ్ములు ఏ రకంగా ఉండాలి, వదిన మరదలు ఏ రకంగా ఉండాలి, బావా మరదలు ఏ రకంగా ఉండాలి, రాజు బంటు ఎలా ఉండాలి, ప్రభువు ప్రజలు ఎలా ఉండాలి, ప్రధానరంజకంగా ఎలా పాలించాలి, దేశ సంక్షేమం కోసం, సమాజ సంక్షేమం కోసం గొప్పదైన యాగాలు ఏ రకంగా చేయాలి మొదలగు ఒకటేమిటండి, మహోన్నతమైనటువంటి మాటలలో చెప్పడానికి వీలు లేని అద్భుతమైనటువంటి ధర్మ శాస్త్ర నీతి నియమాల కోడలి మన మహాభారతం. అట్టి మహాభారతం ఆది పర్వం, మొట్టమొదటిది ఆది పర్వం, ప్రారంభ పర్వం. మహాభారతంలో ప్రారంభ పర్వం. ఇందులో మొత్తం నేపథ్యం, ప్రధాన పాత్రలు, మహాభారతంలో వచ్చే ప్రధాన పాత్రలు అవన్నీ కూడా మనకు ఉంటాయి. మీకు అవసరమైనంత మేరకే నేను తదుపరి రోజుల్లో చెబుతాను. కానీ చెప్పాను కదా, వ్యక్తిగా మనం తెలియాలి, ఇలా అయినా చదువుకోవాలనే ఉద్దేశంతో కాస్త డీప్గా వెళ్తున్నాను మీకు, అంతే తప్ప మరలా వినే అవకాశం రాదు. తర్వాత మనం కూర్చొని ప్రత్యేకించి చదివే ప్రయత్నం చెయ్యం మనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల. చెబుతున్నాను కాబట్టి నేను చదవడం ఒకలా ఉంటుంది, నీకు ఉద్యోగం కోసం అవసరం కాబట్టి నువ్వు చదవడం ఒకలా ఉంటుంది, ఊరికినే కూర్చొని చదివేవాడికి ఒకలా ఉంటుంది. అందులో ఇప్పుడు అంతా ఈ నెట్ ఆధునిక ఈ సాంకేతికతలో భాగంగా యూట్యూబ్ కొట్టగానే పక్క నుంచి వేరే యాడ్ వస్తుంది. నువ్వు చాలా ఇంట్రెస్ట్గా శ్రీకృష్ణ కుచేల గురించి వింటున్నావు, కానీ పక్కన నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ నేను ఎలాగా వేరే చోటుకి తీసుకెళ్ళిపోద్ది. చివరికి మహాభారతం నీకు అందమంతా అందని ద్రాక్షగా మారిపోద్ది. కాబట్టి బై వర్చు తప్పదు, నీకు విధాయకంగా నువ్వు వినాలి, నేను చెప్పాలి. కాబట్టి కొద్దిగా డీప్గా మనకు వెళ్ళినట్లయితే తదుపరి రోజుల్లో కూడా బాగుంటుందని చెప్పేసి చెబుతూ,
అందులో ప్రధాన పాత్రలు పరిచయం అన్ని కూడా ఉంటాయి ఆది పర్వంలో. ఆ ఆది పర్వంలోనే కదా ఇందాక నన్నయ్య మార్చుల వారు తెలుగులో అనువదించిన నన్నయ్య గారు చెప్పారు. మొత్తం మహాభారతం యొక్క స్థూల సారాంశం అంతా మనకు చెప్పేశారు. 2 సభాపర్వం, మహాభారతంలో 2వ పర్వం సభాపర్వం. రామాయణంలో కాండలు ఎలాగో ఆ కాండలు 6 ఎలాగైతే చెప్పుకున్నామో ఈ ఈ పర్వాలన్నీ కూడా రోజుకి 2, 3, 4 చొప్పున కూడా మనం తర్వాత రోజుల్లో కవర్ చేద్దాం. ఇందులో సభాపర్వంలో ఇంద్రప్రస్థ నగరంలో సభా ఏర్పాట్లు, అసలు ఇక్కడ టర్నింగ్ అండి. సభాపర్వంతోనే మహాభారతం టర్నింగ్ పాయింట్. అక్కడ శ్రీరాములు వారు ఆ కైకేయి వల్ల అరణ్యవాసంకి వెళ్ళడం 14 సంవత్సరాలు. ఇక్కడ జోదం వలన పాండవులు అరణ్యంకి వెళ్ళడం 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అప్పుడు చెప్తాను అసలు ఏంటి అరణ్యవాసం, అజ్ఞాతవాసం, దీని వెనక అంతర్యం ఏమిటి? ప్రతి దానికి ఒక లిటరల్ మీనింగ్ ఉంటుందండి, ఒక హిడెన్ మీనింగ్. ఆ లిటరల్ మీనింగ్ని పట్టుకుంటే గొప్ప గొప్ప ఆనందం కలుగుతుంది అనమాట. ఇదే దీన్ని ఉద్దేశించా పెద్దలు ఇవన్నీ కూడా పెట్టారనిపిస్తుంది. కాబట్టి జోదం, ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు ఆధునిక కాలంలో ఎలా ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ రోజుల్లో కూడా ఈ జోదమే మొత్తం మహాభారత గాథని మలుపు తిప్పేసింది. డియర్ స్టూడెంట్స్, ఈ మధ్యన కూడా చూస్తున్నాం ఆన్లైన్ బెట్టింగ్లు చూస్తున్నాం. చాలా ప్రమాదకరం. తల్లి తండ్రికి చెప్పకుండా ఆన్లైన్ బెట్టింగ్లు కాసేస్తున్నారు. ఎవరి దగ్గర చాలా ఎక్కువ వడ్డీకి డబ్బు తెస్తున్నారు. అందులో వచ్చిందా పొంగిపోయి మళ్ళీ ఆ డబ్బుని పెట్టుబడిగా పెడుతున్నారు. ఏమైనా రాకపోతే డబ్బు చెల్లించలేక వాళ్ళు చాలా నటోరియస్ ఫెలోస్ అండి. డబ్బు ఇచ్చిన వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఇక వాడు వీడిని వెంటాడుతుంటే ఎంతో మంది తల్లిదండ్రుల గర్భశోకం. చాలా మంది పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఛాయలకి వెళ్ళకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను, సూసైడ్ అనేది పెర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. కాబట్టి ఈ ఆధునిక కాలంలో ఈ హీరోస్ అంటాం కదా, హీరోస్గా పిలవబడతాం అంటాం. వాళ్ళు హీరోస్ ఏంటి? జీరోస్. కొంతమంది సెలబ్రిటీస్ అంటాం. మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆ మాట కూడా వాళ్ళకి ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. ఎవరు సెలబ్రిటీ? శ్రీకృష్ణ పరమాత్మ మనకి సెలబ్రిటీ. అది కదా, ఆయన కదా హీరో అంటే. వీళ్ళంతా ముఖానికి రంగు వేసుకుని సిల్వర్ స్క్రీన్ కనిపించే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ప్రోత్సహిస్తున్నారు. యువతరం ఎంతమంది ఎన్ని బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చూస్తున్నామంటే చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులకు క్షోభ. సో అంటే ఎందుకు ఇదంతా మళ్ళీ వెళ్తున్నానంటే మీకు రిలవెన్సీ ఇది ద్వాపరయుగం నాటి ఈ జోదం, దుర్యోధన, శుకుని మొదలగు దుష్ట చతుష్టయం యొక్క ప్రభావం వల్ల అజాత శత్రువు ధర్మహితుడైనటువంటి ధర్మరాజు జోదంలోకి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆ సన్నివేశాలన్నీ సభాపర్వంలో ఉంటాయి. మళ్ళీ మీకు అక్కడ చెప్తాను. జోదం అనే మాట వచ్చింది కాబట్టి మీకు కాంటెంపరీ లింకప్ చేశాను సమకాలీనానికి. ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, అరణ్య పర్వం. ఇంకా మరి జోదంలో అంటే ఇంకో కథలోకి వెళ్ళను. జోద ఫలితంగా అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అరణ్యంలో జరిగే పాండవుల యొక్క కష్టాలు, వారి యొక్క బాధలు అన్ని కూడా అరణ్య పర్వంలో మనకి 3వ పర్వం అరణ్య పర్వం. నెక్స్ట్ విరాట పర్వం. అరణ్య పర్వం అనంతరం పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలనేది నిబంధన. కాబట్టి అక్కడ విరాటరాజు కొలువులో పాండవులు ఏ రకంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు, అక్కడ దుష్ట పాత్రలకు ఏ రకంగా చరమగీతం, జగన్నాటక సూత్రధారి, లీలా మానుస విగ్రహధారి, నేటి శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నటువంటి పరమ పావన వ్యక్తిత్వ వికాసకర్త శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయ సహకారాలతో పాండవులు విరటుని కొలువులో ఏ రకంగా విజయాలు సాధించారో తెలియజేసేది విరాట్ పర్వం. 4వ పర్వం. రాసుకోండి, పర్వాలు మాత్రం రాసుకోండి. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం. నెక్స్ట్ ఉద్యోగ పర్వం అయిపోయింది. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయినాక నా రాజ్యంలో సూది మన మోపిన ప్రదేశం కూడా ఇవ్వనని దుర్యోధనుడు అనడం, ఇంకా అది యుద్ధానికి కారణభూతం అవ్వడం, యుద్ధానికి ముందు ఇరుపక్షాల మధ్య రాయబారాలు, శాంతి ప్రయత్నాలు మొదలగు అన్ని విషయాలు ఉద్యోగ పర్వంలో ఉంటాయండి. ఉద్యోగ పర్వం గురించి తెలుగు వారికి ఉన్నంత గొప్ప పరిజ్ఞానము, ప్రజ్ఞాపాఠవాలు, నైపుణ్యాలు బహుశా ఇతర భాషల్లో లేవేమో అనిపిస్తుంది నాకు. ఏమో తరిచి చూడాలి. ఉద్యోగ పర్వం మీద ఎన్ని పద్యాలు మన తెలుగు వారు రచించారు. ఆ రోజుల్లో స్టేజ్ పైన అద్భుతమైన నాటకాలండి. అది ఆ రోజు చెప్తాను, ఉద్యోగ పర్వం గురించి చెప్పేటప్పుడు చెప్తాను. అంటే మీకు తర్వాత తరానికి తెలియాలనే నా బాధ, ఇంకేం కాదు. ఉద్యోగ పర్వంలోని శ్రీకృష్ణ రాయబార పద్యాల గురించి ఆ రోజుల్లో మన ప్రజలైతే తెలుగువారు
ఉభయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు బళ్ళు కొట్టుకొని రాత్రికి రాత్రి శ్రీకృష్ణ రాయబారి పద్యాలు వినడానికి వెళ్ళేవారండి. ఆ పద్యాలు యశస్సును కలిగి ఉంటాయి, శాశ్వతత్వాన్ని కలిగి ఉంటాయి. అదంతా ఉద్యోగ పర్వము అంటే యుద్ధానికి ముందు ఇరుపక్షాల మధ్య సంధి, రాయబార ప్రయత్నాలు, సంధి సమీకరణాలు, సైన్య సమీకరణాలు మొదలగువన్నీ అందులో వస్తాయి. ఉద్యోగమే, అది ఒక ఉద్యోగమే, గొప్ప ఉద్యోగం. యుద్ధం అంటే నాశనం, అది అవతల పక్షంగా యువతల పక్షంగా కాదు, నాశనం తథ్యం. దాని గురించి మరలా మీకు డీటెయిల్గా అక్కడ భీష్మ పర్వంలో చెప్తాను. ఇక భీష్మ పర్వం. భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో ఒక కురు పితామహుడు, కురు వృద్ధుడు, కురు బాంధవుడు అంటాం, గురు వృద్ధుడు అంటాం. ఆ భీష్ముని యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో సేనాపతిగా వారు ఉన్నప్పుడు ఉండేటువంటి సంఘటనలన్నీ కూడా భీష్మ పర్వంలో వస్తాయి. ద్రోణుడు కురు పాండవుల యొక్క గురువు, ద్రోణాచార్యుడు సేనాధిపతిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనలు, యుద్ధ క్రమము మరియు అతని మరణం వరకు ద్రోణ పర్వంలో తెలుసుకుంటాం. కర్ణపర్వం, కర్ణుడు, ఇది ఒక విశిష్టమైన పాత్ర. ఈ పాత్ర గురించి మనం సినిమాల్లో చూసి ఒక నిర్ణయంకి వచ్చేయకూడదు. సినిమాటిక్ గా ప్రజలని, ప్రేక్షకులను మెప్పించడానికి ఆ పాత్రలు కొద్దిగా ఫ్లేవర్ అద్దారు. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనం సినిమాటిక్ నాలెడ్జ్ని పట్టుకొని ఇదే ఇతిహాసం అనకండి, దానిపైన వితండవాదం కూడా చేయకూడదు. దానవీర సూరకర్ణ ఒక అద్భుతమైన చిత్రమే, అంతే, చిత్రమే. మరి బహుశా తెలుగులోనే కాదు, భారతీయ ఏ భాషల్లో కానీ ప్రపంచంలో కానీ ఒకే వ్యక్తి అటు కర్ణుడిగా, మెయిన్ పాత్ర కర్ణుడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా పాత్రలు పోషించడమే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా ఇన్ని బహుముఖ పాత్రలు పోషించినటువంటి మహానుభావుడు అండి ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్. మళ్ళీ మీరు ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకోకండి. చూడండి, ఒకసారి చూడండి, ఒక వ్యక్తికి ఇది సాధ్యం అనిపిస్తుంది. దానవీర సూరకర్ణ సినిమా చూస్తే ఒక వ్యక్తిలో గల బహుముఖాత్మకత అర్థమవుతుంది. ఇతిహాసం పట్ల ఇష్టం ఉంటే ఇలాంటి వారు పుట్టేస్తారు. అందుకే జాగ్రత్త వినమని చెప్తున్నాను. ఏమో ఏ పొట్లో ఏ పాము ఉన్నట్టు కదా, ఈ మహాభారతం విని ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్ష రాయిపోయే నువ్వు రేపు పొద్దున గొప్ప ఛాయాగ్రహ చిత్ర నిర్మాతగా మారిపోవచ్చు, దర్శకుడిగా మారిపోవచ్చు. ఏం చేస్తావు? ఎవరు చూశారు? ఇతిహాసాలపై ఇష్టం మనిషి యొక్క తల రాత్రి మార్చేస్తుందండి. ఆ ఇతిహాసాలపై ఇష్టమే మన నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు ఈ దానవీర సూరకర్ణ సినిమా తీయడానికి కారణమైంది. ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో. ప్రతినాయకుడి యొక్క పాత్ర దుర్యోధనుడికైతే ఆ దుర్యోధన పాత్ర చూస్తే మనం అందులో లీనమైపోయి దుర్యోధనుడే మనకు కావాలంటాం. అందుకే మీకు నేను సినిమాటిక్ నాలెడ్జ్ చెప్పి ఎక్కువ వెళ్ళిపోవద్దని చెప్తాను. అక్కడ కర్ణుడి గురించి చెప్తాడు, ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. 70 నుంచి 85% వాస్తవాలు ఉన్నాయి. ఒక 25% కాస్త అభూత కల్పనలు అందులో ఉన్నాయి. ఎందుకంటే అప్పటి రచయితలు రాసినటువంటి రచనలు, కవులు వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని అందులో చూపించారు మహాభారతంలో. అయితే అది మీకు జస్ట్ రేఖా మాత్రం చెప్పాను. కర్ణపర్వం, కర్ణుడు సేనాధిపత్యం చేయడం, యుద్ధం, కర్ణుడికి వివిధ శాపాల వల్ల ఏ రకంగా మరణం సంభవించింది మొదలగు విషయాలన్నీ కూడా కర్ణ పర్వంలో నేర్చుకుంటాం. శల్యపర్వం, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. అందుకే భారతంలో ఉన్న ప్రతిదీ లోకంలో ఉంది అంటారు. ఇది మామూలుగా చెప్పలే పెద్దలు, అద్భుతం. శల్యుడు, శల్య సారథ్యం మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు. నేను మిత్రుడిని అంటారు, నేను నీకు ఆత్మ బంధువుని అంటారు, అన్ని మాటలు చెప్తారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు, నీకోసం ప్రాణాలు తీసేసుకుంటానంటారు. కానీ వాడిలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ శల్యుడు అనేవాడు ఒకడు ఉంటాడు. శల్యుడు ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చెప్పాడండి. జాగ్రత్త జాగ్రత్త, ఇలాంటి వారు లోకంలో ఉంటారు, నీ పక్కనే ఉంటారు. నీ యొక్క ఉన్నతిని ఎలాగ పతనం చేయాలో ప్రణాళికలు రచిస్తారు అని చెప్పడానికి శల్య పర్వంలో మీకు మరలా చెప్తాను. సేనాధిపతిగా ఉండడమే కాకుండా రథసారథిగా శల్య సారథ్యం చేస్తూ ఏ రకంగా తను నడిపాడో ఈ శల్య పర్వంలో మనకు వస్తుంది. 10 సౌప్తిక పర్వం. సౌప్తిక, అశ్వత్థామ చేసిన దురాగతాలు, ద్రోణాచార్య కుమారుడు, అతని చర్యలు, వీటి గురించి మనం అక్కడ డీటెయిల్డ్గా చూద్దాం. అవసరమైనంత మేరకు అక్కడ వచ్చే పాత్ర మీ కాంపిటేటివ్ వరకు ఎంత అవసరమో అది చెబుతాను. ఇది చాలా తగ్గించాలి. మహాభారతాన్ని మాత్రం మీకు మరీ అంత ఎక్కువగా చెప్పాలంటే ఇది రోజులు పడుతుంది, కానీ తగ్గించాలి. తెలుసా డియర్ స్టూడెంట్స్,
విజ్ఞానాన్ని తగ్గించడమే పెద్ద నైపుణ్యం. ఇంగ్లీష్లో ప్రిసైజ్ అంటారు. ఇప్పుడు విపరీతంగా చెప్పుకెళ్ళిపోవడం పెద్ద గొప్ప విషయం కాదు, తగ్గించడం చాలా కష్టం. ఎందుకంటే సెంట్రల్ థీమ్ పోకూడదు, అంతరార్థం పోకూడదు, అది నష్టం కలగకూడదు. రేపు పొద్దున్న నేను బోధించేటప్పుడు ఇలా బోధించారేటి అని ఎవరు అనుకోకూడదు. అంటే దీని వెనక చాలా కృషి ఉండాలి. తగ్గించి చెప్పడం చాలా కష్టం. ఉన్నట్టుగా చెప్పడం, రోజుల తరబడి చెప్పడం ఎవరైనా చెప్తారు. కాబట్టి మీ కాంపిటేటివ్కి అవసరమైన రీతిలో చెప్పాలి, సమకాలీన కాలానికి అనువర్తింపజేయాలి. ఆయా ప్రదేశాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో మీకు చెప్పాలి. కాలక్రమ క్రోనాలజీ మెయిన్. క్రోనాలజీ చెప్పాలి, ఆ వంశాల గురించి చెప్పాలి. కాబట్టి కొద్దిగా నాతో పాటు మీరు అనుసంధానం అవుతూ చూడాలి. సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం ఏమీ లేదండి. యుద్ధానంతరం ఏముంటుందని చెప్పాను ఇందాక, నాశనమే కదా. యుద్ధములో మరణించిన వారి భార్యలందరూ కూడా వారి యొక్క దుఃఖము, వారి యొక్క బాధలు, ఇదంతా స్త్రీ పర్వంలో మనకి వస్తుంది. స్త్రీ పర్వం. శాంతి పర్వం మరిచాను ఇందాక. భీష్మ పర్వంలో అత్యంత గొప్పదైనటువంటి గీతా శాస్త్రం వస్తుందండి, భగవద్గీత. చెప్పుకోవద్దు, ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి కదా, అక్కడే వస్తుంది మనకి భీష్మ పర్వంలో భగవద్గీత. అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకొని లోక సంరక్షణార్థం, లోకహితం కోసం భగవద్గీతను లోకానికి బోధించినటువంటి పరమ పావన ఆధునిక వ్యక్తిత్వ వికాస ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత చాలా మంది అనుకున్నట్టు మరణ గీత కాదు. దయచేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలా, మీ ద్వారా వెళ్ళాలి. చాలా మంది ధనికులు ఇళ్లలో ఎవరైనా మరణిస్తే అక్కడ వెంటనే తీసుకొచ్చి భగవద్గీత క్యాసెట్ పెట్టేస్తారు. అందుక మహానుభావుడు గంధర్వ గాయకుడు ఘంటసాల వారు గీతని మనకి 101గా, యాక్చువల్గా 701 అండి, ఫలశ్రుతితో కలుపుకొని 701 శ్లోకాలు గ్రంథం భగవద్గీత. అందులో 101 శ్లోకాలు మన ఘంటసాల గారు ఆలపించారు. ఆంధ్రదేశంలో ఉన్న ఆ బాలగోపాలం అందరూ హాయిగా పాడుకోవడానికి వీలుగా. మహానుభావుడు భగవద్గీత ఆ రోజు పఠించి ఉండకపోతే ఈరోజు చాలా మంది గీతాశాస్త్రం తెలియదు. ఈవెన్ నాబోటి వారికి కూడా, నాకు కూడా చిన్ననాటి నుండి ఆసక్తి రావడానికి గల కారణం, ఇతిహాసాల పట్ల ఆసక్తి రావడానికి కారణం ఈ ఘంటసాల గారు గానం చేసినటువంటి భగవద్గీత అంటే నమ్ముతారా? అంతే తప్ప ప్రత్యేకించి నేనేమి తెలుగు లిటరేచర్ చదవడం అదేం కాదు. నా సబ్జెక్ట్ వేరు, నా బోధన వేరు. ఎంటైర్లీ నేను సాంఘిక శాస్త్రం బోధన, ఆసక్తి కొద్దీ ఇంగ్లీష్ నేను నా స్టూడెంట్స్కి బోధిస్తాను. ఇప్పుడు మీకు నేను చెబుతుంది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దీనికి గల కారణం 101 శ్లోకాల ఘంటసాల గారి భగవద్గీత అంటే నమ్ముతారా? అందుకే ఇతిహాసం ఎవరిని ఎప్పుడు ఎలా ఎటువైపు మార్చుతుందో తెలియదు, కాబట్టి నేర్చుకోమని చెప్తున్నాను. చాలా మంది జాతస్య ధ్రువో ముచ్చుహు అని క్యాసెట్ పెట్టేస్తారు ఎవరైనా మరణిస్తే. తప్పు, చాలా తప్పు. పెట్టు, ఆ రోజు పెట్టు, ప్రతిరోజు పెట్టు నీ ఇంట్లో. ఎందుకంటే భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత. నోట్ ఇట్. భగవద్గీత జీవన గీత. మనిషి ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో తెలియచేసే భూత భవిష్యత్ వర్తమాన కాలం. ఇది కూడా నోట్ చేసుకోండి అందులో తిరుగులేదు. భూత భవిష్యత్ రాబోయే కాలానికి కూడా మార్గదర్శకమయ్యేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అండి. అట్లాంటి గ్రంథం బోధించినటువంటి మన ఒక్కసారి ఎవరైనా ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఇదిగో వచ్చేసాం. శ్రీకృష్ణ పరమాత్మ. ఝాయతో విషయాన్ పుంసః సంఘర్షేషోపజాయతే సంగాః సంగాయతే కామః కామాత్ క్రోధోభి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతి భ్రంసా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక గొప్ప విష సర్కిల్. మానవుడు ఏ రకంగా ఒక విషవలయంలో పడిపోతాడో తెలియచేసే అద్భుతమైన శ్లోకం సాంఖ్యయోగంలో ఉంటది. అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మరొక్కసారి నమస్కారం తెలియచేసుకుంటూ, అది మీకు శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అనుశాసనిక
అనుశాసనిక పర్వం. ధర్మరాజుకు భీష్ముడు ఇచ్చే ఉపదేశాలు చాలా గొప్పగా ఉంటాయి. భగవద్గీతలో ఎంత గొప్ప మనకి వచనాలు వస్తాయో భీష్ముడి ద్వారా ప్రపంచానికి ధర్మరాజును ఉద్దేశించి చేసే ఉపదేశాలు మనకి అనుశాసనిక పర్వంలో వస్తాయి. అశ్వమేధ పర్వం, ఇందాక చెప్పాను, ప్రపంచ హితం కోసం, లోక కళ్యాణం కోసం ధర్మరాజు అశ్వమేధ యాగం చేయడం, దాని యొక్క విశేషాలు అశ్వమేధ పర్వంలో వస్తాయి. ఆశ్రమవాస పర్వం, ధృతరాష్ట్రుడు మొదలగు వృద్ధ బాంధవులందరూ కూడా, గాంధారి, కుంతి మొదలగు వాళ్ళందరూ కూడా యుద్ధానంతరం ఆశ్రమవాసం ఏ రకంగా చేశారనేది మనకి అందులో ఆశ్రమవాస పర్వంలో వస్తుంది. మౌసల పర్వం చాలా ఇంపార్టెంట్ అండి. మౌసల పర్వం యాదవుల్లో అంతర్యుద్ధం ఏ రకంగా ఉద్భవించింది. ఈరోజు ప్రతి చోట అంతర్యుద్ధాలు ఉన్నాయి. అక్కడ చెప్తాను మీకు, నేను ఆ పర్వంలో చెప్తాను. అంతర్యుద్ధాలు చాలా చోట ఉన్నాయి. పోనీ సరే, బాహ్యంగా వచ్చే అంతర్యుద్ధాలు వేరు, కానీ నీలో ఉండే అంతర్యుద్ధాలు, మనలోనే మనకు ఉండేటువంటి అంతర్యుద్ధాలు, మనతో మనం చేసే అంతర్యుద్ధాలు, అరిషడ్ వర్గాలు, అవి ఆ అంతర్యుద్ధాలు మొదలగువన్నిటికి కూడా రేఖామాత్రంగా తెలియజేసే పర్వం మౌసల పర్వంలో మనం మహాభారతంలో చూస్తాం. మహాప్రస్థానిక పర్వం, ఇందులో పాండవులు స్వర్గానికి చేరుకోవడం, మహాప్రస్థానిక, వారి యొక్క అంత్యక్రియలు మొదలగు విషయాలన్నీ కూడా అందులో వస్తాయి. చిట్ట చివరిగా స్వర్గారోహణ పర్వంతో ముగుస్తుంది మహాభారతం. ఆది పర్వంతో ప్రారంభమైంది, మధ్యలో 16 పర్వాలు వచ్చాయి. 16 పర్వాల తర్వాత చిట్ట చివరిలో ధర్మరాజు స్వర్గానికి చేరుకోవడంతో, అక్కడ ఉన్న తన సోదరులను కలవడంతో స్వర్గారోహణ పర్వంతో 1,00,000 శ్లోకాల ఉద్గ్రంథమైన మహాభారతం ముగుస్తుంది. ఇది మహాభారతం ఒక మౌలిక పరిచయం. డియర్ స్టూడెంట్స్, ఈ 18 పర్వాల గురించి తెలుసుకోండి. అలాగే నేను ఇందాక చెప్పినటువంటి మహాభారతం యొక్క విశిష్టతను తెలియజేసే ఆ శ్లోకాన్ని తెలుసుకోండి. అక్కడ పద్యమే అది తెలుసుకోండి. అలాగే జయశ్లోకం ఒకటి గుర్తుంచుకోండి. 18 పర్వాల మహాభారతం గురించి ఈరోజు తరగతిలో మీకు ఒక ఉపోద్ఘాతం పూర్తి అయిపోయింది. తదుపరి రోజుల్లో మొత్తం వీటన్నిటిని కూడా శేఖరగతిని మీకు పరిచయంతో పాటు పాయింట్ వైజ్ తెలియజేయడానికి చేసే ప్రయత్నం చేస్తాను. మరొకసారి అందరికీ కూడా డియర్ స్టూడెంట్స్, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.